హాయ్ వీవర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. మరి ఈ రోజు మీ అందరి కోసం క్యాష్ నోవర్ అబ్బాయిని అయితే తీసుకొచ్చాను. మరి ప్రతి ఒక్క క్యాష్ నుండి అయితే నేను మీ ముందుకి అబ్బాయిని అయితే తీసుకొచ్చాను. మరి ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. మరి మొదటగా ముద్రాజ్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/9/1999, ఎత్తు 5'5" ఉంటారు, ఎడ్యుకేషన్ BSc చేశారు. మరి ఈ అబ్బాయి కిమ్స్ హాస్పిటల్ లో అయితే జాబ్ చేస్తున్నారు. నెలకి ఒక 40,000 అయితే వస్తున్నాయి. నెగిటివ్ ప్లేస్ వచ్చేసి వనపర్తి అండి. మరి వనపర్తిలోనే సెటిల్ ఫ్యామిలీ అండి. అక్కడే హోమ్ హౌస్ ఉంది, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. కానీ అబ్బాయి జాబ్ మాత్రం మన హైదరాబాద్ లోనే చేస్తున్నాడండి. మరి అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ముద్రాజ్ లో అందమైన అమ్మాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అయింది, జాబ్ చేసినా చేయకుండా పర్లేదండి, కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి అయితే చాలు అన్న ఉద్దేశంలో ఈ అబ్బాయి అయితే కోరుకుంటున్నాడు. మరి అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా ముద్రాజ్ కుటుంబ సభ్యులు చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి రెడ్డి నుండి అయితే మరో అబ్బాయిని తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/10/1990, ఎత్తు 5'6" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి వీళ్ళు మన గుంటూరులో ఉంటున్నారు. హోమ్ అయితే చేస్తున్నాడు. అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. హోమ్ హౌస్ ఉంది, ఇంకా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మరి ఈ అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నాడు అంటే, రెడ్డిలో అందమైన అమ్మాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయిని మాత్రమే కావాలి అనుకుంటున్నారు. అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ కాబట్టి అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అయితే సేమ్ ఫీల్డ్ లో ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన అండి. ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి కుటుంబం నుంచి అమ్మాయిని కావాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి రెడ్డి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే నా రెడ్డి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో క్యాష్ నుండి అయితే తెచ్చాను. ఆర్య వైశ్య నుండి అయితే అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 20/12/1997, ఎత్తు 5'5" ఉంటారు, ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. మరి ఈ అబ్బాయి డేటా అనలిస్ట్ అయితే చేస్తున్నారు. నెలకి ఒక 40,000 అయితే వస్తున్నాయి. మరి వీళ్ళు మన ఎర్రవల్లిలో అయితే ఉంటున్నారు. మరి అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అబ్బాయి జాబ్ అయితే హైదరాబాద్ లో చేస్తున్నారు. మరి ఎర్రవల్లిలో సెటిల్ ఫ్యామిలీ, ఓన్ హౌస్ ఉంది, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మరి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నాడు అంటే, ఆర్య వైశ్యలో అందమైన అమ్మాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యింది, జాబ్ చేసినా చేయకుండా పర్లేదండి, కుటుంబాన్ని చూసుకొని అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు అనే ఉద్దేశంలో ఈ అబ్బాయి అయితే ఉన్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా ఆర్య వైశ్య కుటుంబ సభ్యులు చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. మున్నూరు కాపు నుండి అబ్బాయిని అయితే తీసుకొచ్చానండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 28/4/1996, ఎత్తు 5'10" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 25 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి వీళ్ళు బోడుప్పల్లో అయితే ఉంటున్నారు. బోడుప్పల్లో సెటిల్ ఫ్యామిలీ అండి. హోమ్ హౌస్ ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి. అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నారంటే, మున్నూరు కాప్ లో అందమైన అమ్మాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యి జాబ్ చేయాలని అనుకుంటున్నారు. మంచి కుటుంబం అయితే చాలు, కుటుంబాన్ని అర్థం చేసుకునే అమ్మాయి అయితే ఇంకా బాగుంటుంది అన్న ఆలోచన ఈ అబ్బాయి అయితే అనుకుంటున్నాడు. తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు, లేదు హైదరాబాద్ చుట్టుపక్కల అయినా పర్లేదండి, మంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా మున్నూరు కాప్ కుటుంబ సభ్యులు చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి గౌడ్స్ నుండి కూడా మరి అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 27/1995, ఎత్తు 5'8" ఉంటారు, ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. మరి ఈ అబ్బాయి లెక్చరర్ గా కాలేజ్ లో అయితే మన సిద్దిపేటలో అయితే చేస్తున్నాడు. నెలకి 50,000 జీతం వస్తుంది. మరి అక్కడే సిద్దిపేటలోనే సెటిల్ ఫ్యామిలీ అండి. హోమ్ హౌస్ ఉంది, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అబ్బాయి ఒకరు అండి. మరి అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నాడు అంటే, తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు, గౌడ్స్ లో అందమైన అమ్మాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి జాబ్ చేసినా చేయకుండా పర్లేదు, కుటుంబాన్ని అర్థం చేసుకుని బాగా చూసుకుంటే చాలు అన్న ఉద్దేశంలో మరి ఈ అమ్మాయి అయితే కోరుకుంటుంది. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా గౌడ్స్ కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. పద్మశాలి నుండి అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 22/9/1999, ఎత్తు 5'10" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ఈ అబ్బాయి డేటా అనలిస్ట్ గా అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి వీళ్ళు మన గజ్వెల్ అయితే ఉంటున్నారు. మరి గజ్వెల్ లోనే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి గజ్వెల్ లో హోమ్ హౌస్ ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, 5 acres అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉందండి. మరి అబ్బాయి ఎలా కావాలి అనుకుంటున్నాడు అంటే, పద్మశాలిలో అందమైన అమ్మాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అండి, జాబ్ చేసినా చేయకుండా పర్లేదండి, కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి కావాలని అయితే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా పద్మశాలి కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి గంట కొట్టండి. ధన్యవాదాలు.